దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే మన్ను నిన్ను బియ్యాన్ని పొంది నిండు అందాలు చింది గుండె వాకిళ్ళు తెరిచే నిజమైతే ఇంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే ఋతువులన్నీ పోతబోసి బ్రతుకు చీరనేచినట్టుగా రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే నీకు పెళ్లి కుదిరింది కదా అందరి కళ్ళు నీ మీదే వాళ్ల దిష్టి తగిలే నీకిలాంటి గాచారం సరే నేను వెళ్ళొస్తానమ్మా జాగ్రత్త చూసుకోవడం కోసమే ఆ దేవుడు చనిపోకుండా నన్ను బతికించినట్టున్నాడు. పోయుంటే పెళ్లి ఖర్చు లేకుండా పాడ ఖర్చుతో దరిద్రం వదిలిపోయిండేది. మాకంత అదృష్టం కూడానా? అమ్మలేని లోటు లేకుండా నిన్ను చూసుకోవడం కోసమే మన అమ్మ నన్ను కాపాడినట్టుంది. అమ్మా సుందరం గారు, రండి బాబు. పర్లేదండి. మీరెందుకు వచ్చారో నాకు తెలుసు బాబు. కట్నం డబ్బులు పెళ్లికి ముందే కావాలంటున్నారని పేరయ్య గారు నాకు ఫోన్ చేసి చెప్పారు. నేను ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాను. డబ్బు కుదరగానే నేనే మీకు కబురు చేస్తాను. త్వరలోనే సర్దుబాటు చేస్తాను. నేనొచ్చింది కట్నం డబ్బుల కోసం కాదండి, సరస్వతికి ఎలా ఉందో చూడ్డానికి వచ్చాను. హాస్పిటల్కి వెళ్తే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయిందని చెప్పారు. అందుకే ఇంటికి రావాల్సి వచ్చింది. పెళ్లికి ముందు ఇలా రావడం తప్పైతే నన్ను క్షమించండి. అయ్యో భలేవారండి, అలాంటిదేం లేదు. పరామర్శించడానికి వచ్చినందుకు చాలా సంతోషం. అమ్మ సరసు, అబ్బాయి నేను చూడ్డానికి వచ్చాడు. మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేను లోపలికి వెళ్తాను. కొంచెం ప్రేమ నటించి ఇంప్రెషన్ కొట్టేయాలి. మీకు ఇలా జరిగిందని తెలియగానే తట్టుకోలేకపోయాను సరసు. నేను పెళ్లి చూపుల్లో చూసినప్పుడే నువ్వే నా భార్యవని ఫిక్స్ అయిపోయాను. నువ్వే నా భార్య కావాలని ఆ రోజే నీ పేరున గుళ్ళో అభిషేకం చేయించాను.
నిన్ను ఇంతగా కోరుకుంటున్నానంటే నీకు ఇలా జరిగినందుకు నేను ఎంతగా బాధపడుతున్నానో ఆలోచించు. నీ కాబోయే భర్తని నాతో ఏం మాట్లాడాలనిపించడం లేదా? మాట్లాడాలి. నా గురించి నువ్వేమనుకుంటున్నావు? మిమ్మల్ని వద్దనుకుంటున్నాను. నేనంటే ఇష్టం లేదా? మీరు కాదు, పెళ్ళి ఇష్టం లేదు. కట్నమిచ్చి పెళ్లి చేయడం మా మామయ్యకు తలకి మించిన భారం. నేను మామయ్యకి భారం అవ్వాలనుకోవడం లేదు. మీరు కట్నం తీసుకుని నన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. పెళ్లి అనేది అయిన వాళ్ళకి కష్టాలను, బాధలను, భారాన్ని మిగిలిస్తే పెళ్ళనే దానికి అర్థమే ఉండదు. పెళ్ళనేది అక్షింతలు, ఆశీర్వాదాలతో జరగాలి కానీ అప్పులతో జరగకూడదు. పెళ్ళి అనేది ఆనందాన్ని కలిగించాలి కానీ అవస్థల్ని మిగల్చకూడదు. అలాంటి పెళ్ళి నేను చేసుకోవాలనుకోవడం లేదు. కట్నం కోసం ఆశపడితే ఇది నాకు దక్కేటట్టు లేదు. 10 లక్షల కోసం 30 లక్షలు వదులుకోవడానికి నేనేం పిచ్చోని కాదు. నాకేం కట్నం అవసరం లేదు సరసు. పెద్దవాళ్ళని గౌరవించాలే తప్ప ఎదిరించకూడదు. అందుకే ఆ రోజు మా అమ్మ నాన్నల ముందు కట్నం వద్దని చెప్పలేకపోయాను. డబ్బు సుఖాన్ని ఇస్తుంది తప్ప జీవితాన్ని ఇవ్వలేదు. నేను నీతో జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నాకు కావాల్సింది డబ్బు కాదు, నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. మీ మామయ్య ఎంత ఇవ్వగలిగితే అంతే ఇవ్వమని చెప్పు. అది కూడా నా కోసం కాదు, మా అమ్మ నాన్నల కోసం. సుందరం, సుందరం, గిరి అంటే ఈ అబ్బాయేనా? అవునండి, సరస్సుని చేసుకోబోయేది ఇతనే. పెద్దయ్య గారు ఈ అబ్బాయితో ఒకసారి మాట్లాడాలన్నారు. వీళ్ళిద్దరిని తీసుకురమ్మన్నారు. పెద్దయ్య గారు ఎవరండి? ఆయన మా ఊరికి పెద్ద దిక్కు. మా అందరి మంచి చెడ్డల గురించి ఆలోచించేది ఆయనే. మంచి చెడ్డల గురించి అంటే నా క్యారెక్టర్ మంచిది కాదని ఆయనకు ఎవరైనా చెప్పుంటారా? సరస్సు, మీరిద్దరూ పెద్దయ్య గారి దగ్గరికి వెళ్ళండి. పెద్దయ్యని తీసుకొస్తానమ్మా. నమస్కారం. మానవ సంబంధాలు బాగుంటేనే సమాజం బాగుంటుంది. సమాజం బతికుండాలంటే మంచితనం, మానవత్వం బతికుండాలి. అందుకేనేమో ఆ దేవుడు నిన్ను బతికించాడు సరస్సు. ఇప్పుడెలా ఉందమ్మా? బాగున్నాను పెద్దయ్య. నీ పేరేమిటి? గిరీషం అండి. నీ గురించి నాకు తెలిసింది.
ఈ ముసలోడికి నా క్యారెక్టర్ గురించి తెలిసిపోయిందన్నమాట. మంచి సంబంధం అని, కుర్రవాడు మంచివాడు అని మా సుందరం చెప్పాడు. సంతోషం. ఈ సరస్సు మా ఊరందరికీ తల్లో నాలుక లాంటిది. ఇంత మంచి మనసున్న సరస్సుని బాగా చూసుకుంటావు కదూ? నా భార్యలా కాదండి, నా ప్రాణంలా చూసుకుంటాను. గుమస్తా గారు, అయ్యా. వెళ్ళి అవి తీసుకురండి. మిస్టర్ సూర్యనారాయణ గారు, మీరు అక్కడ చూస్తున్న మ్యాప్లో ఈ ల్యాండ్లోనే వీఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ద మెయిన్ యూనిట్ ఆఫ్ అవర్ ఫ్యాక్టరీ. ఇట్ హస్ బీన్ హైలైటెడ్ ఇన్ ద రెడ్ బార్డర్. జస్ట్ హ్యావ్ ఎ లుక్. వెరీ నైస్. మేం కోరుకున్నది సాధించావు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. మా సరస్సు చదువుకోలేదు గాని చదువుకున్న వాళ్ళకి లేని సంస్కారం ఉంది. ఆస్తి లేదు గాని ఆస్తి కొనలేని మంచి మనసుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మా సరస్సు మేలిమి బంగారం. గుణగణాలతో పోలిస్తే నువ్వు మా సరస్సుకి ఏ విధంగానూ సరిపోవు. అలాంటి అమ్మాయి దొరకటం నీ అదృష్టం. ఆ అదృష్టాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటానండి. అబ్బాయి మంచివాడే. నువ్వు అదృష్టవంతురాలివి సరస్సు. ఏ రాహుల్, కమ్ హియర్. ప్లీజ్ కమ్ సార్. వాట్ ఈస్ దిస్ రాహుల్? నీ కంటికి మేము ఫూల్స్లా కనిపిస్తున్నావా? వాట్ హ్యాపెన్ సార్? ఈ పేపర్స్లో ఉన్న ల్యాండ్ ఇక్కడ సగమే ఉంది. వాట్? తీసుకో సరస్సు. ఏంటి పెద్దయ్య ఇది? ఆస్తిపత్రాలు. నాకున్న పొలాల్లో సగం నీ పేరున రాశాను. దీని విలువ కోట్లల్లో ఉంటుంది. తీసుకోమ్మా. కోట్ల రూపాయల? తంతే బోర్ల బుట్టలో పడ్డం అంటే ఇదేనేమో. దీని మెళ్ళ తాలి కడితే నేను కోటీశ్వరుని అన్నమాట. తీసుకో సరస్సు. మీ ఆస్తి నాకెందుకు పెద్దయ్య? మీరు నా మీద చూపించే అభిమానం చాలు. నాకేమొద్దు పెద్దయ్య. కోట్ల ఆస్తి ఇస్తే వద్దంటావేంటే పిచ్చిదానా? తీసుకో. అభిమానాలు, అనుబంధాలు చెప్పుకోవటానికి తప్ప పంచుకోవటానికి పనికిరావని నా అనుభవం ద్వారా తెలుసుకున్నాను. తెలుసుకున్న రోజే ఈ ఆస్తిని నీ పేరున రాశాను. ఇప్పుడు నీకివ్వాల్సిన సమయం వచ్చింది కాబట్టి నీకిస్తున్నాను. తీసుకోమ్మా. ఏంటి సరస్సు ఆలోచిస్తున్నావు?
నేను రోజు పూజించే దేవుణ్ణి అందరూ బాగుండాలనే కోరుకుంటాను తప్ప ఆస్తులు అంతస్తులు కావాలని నేను ఏ రోజు కోరుకోలేదు. నాకేం వద్దు పెద్దయ్యా. కోట్ల ఆస్తి ఇస్తుంటే వద్దంటావేంటి పిచ్చిదానా? సరసు, మీ పెద్దయ్య గారు ఇస్తుంది ఆస్తి కాదు, ఆశీర్వాదం. వద్దంటే బాధపడతారు. తీసుకో. నాది మంచి మనసే తప్ప నీ అంత గొప్ప మనసు కాదమ్మా. అందుకే సగం ఆస్తి మాత్రమే ఇస్తున్నాను. తీసుకో అమ్మా. నేను మీ అభిమానాన్ని పొందగలిగినందుకు సంతోషంతో పొంగిపోయేదాన్ని. పెద్దయ్య గారి మనసులో నాకు కూడా చోటు దొరకడం నా అదృష్టం అనుకునేదాన్ని. ఆ అదృష్టాన్ని ఆస్తులతో వెలకడతారనుకోలేదు. నువ్వు నా మీద చూపించే ప్రేమ ప్రాణం కన్నా గొప్పది. నేనిచ్చింది నువ్వు చేసిన సహాయానికన్నా చాలా చిన్నదిది. నేను నీకు పంచిచ్చింది నా ఆస్తి కాదమ్మా, నా ఆనందం. పిచ్చి పిల్ల, కన్నీళ్లు కష్టాలకు సాక్ష్యాలు మాత్రమే, పరిష్కారాలు కాదని నువ్వే గదా చెప్పావు. మరెందుకు ఏడుస్తున్నావు? నీకే కష్టాలు సమస్యలు రాకూడదనే నీకిదిచ్చాను. గుమస్తా గారు, అయ్యా. సుందరంకి ఒకసారి ఫోన్ చేయండి. రింగ్ అవుతుందయ్యా. హలో, చెప్పండి బాబు గారు. సరసు పెళ్లి ఎలా చెయ్యాలా అని నువ్వేం దిగులు పడక్కర్లేదు. నేను చెయ్యాల్సింది చేశాను. నువ్వు కట్న కానుకలు ఏమీ ఇవ్వ. నేనంటే మీకెందుకు అంత ప్రేమ పెద్దయ్యా? నాకు రక్త సంబంధీకులు ఎంతమంది ఉన్నా నా మనసు గెలుచుకున్న ఆత్మబంధువు నువ్వు ఒక్కదానివే కాబట్టి. మీరు చెప్పింది నిజమే పెద్దయ్యా. ఆ దేవుడికి చాలా ఎక్కువ, అందుకే మిమ్మల్ని నాకిచ్చాడు. చల్లగా ఉండు తల్లి. ఏటైనదే అట్ట అరిచినావు? మా నోరి లచ్చుమమ్మ అప్పిగాడిని వదిలేసి సుబ్బిగాడితో లేచిపోనాదట. ఇక్కడ నీ సంగతి నీ ఇంటి సంగతి చూసుకోకుండా ఊరు సంగతి నీకెందుకే? ఎక్కడ ఏటి జరుగుతున్నాదో ఎవలేటి చేస్తున్నారో తెలుసుకోకుండా లోకజ్ఞానం ఎట్టొత్తాది అవలమ్మా. మమ్మీ
మమ్మీ మమ్మీ సక్సెస్, గ్రాండ్ సక్సెస్ మమ్మీ. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ విషయం ఏంటో చెప్పకుండా అమ్మని బొంగరల్లా తిట్టేస్తున్నావేటి? చెల్లి ఏంటి చెప్తున్నావే? ఓకేవే, నేను వెళ్ళిన పని సక్సెస్ అక్క. నీకు అమ్మకి గుడ్ న్యూస్ తీసుకొచ్చాను.